తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్గా సాగాయి. లగచర్ల రైతులను విడుదల చేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. లగచర్ల ఘటనపై చర్చకు సిద్దమేనని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. సభను అడ్డుకోవాలని బీఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారని శ్రీధర్ బాబు మండిపడ్డారు. అటు బీఆర్ఎస్ సభ్యుల ఆందోళనపై మంత్రి సీతక్క ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ రైతులను అరెస్ట్ చేయించిందని అన్నారు. వారు చెప్పిన సబ్జెక్ట్ పైన తప్పకుండా డిస్కషన్ చేస్తామని, వారికి డిస్కషన్ చేయాలని ఏ మాత్రం ఉద్దేశం లేదు. కేవలం సభను అడ్డుకోవాలి, ఏదో విధంగా పేపర్లో కనబడాలి, ఈరోజు ప్రెస్ పరంగా వారికి ముందుండాలి. బీజేపీ వారిని అడుగుతా ఉన్నాం, మమ్మల్ని అడిగే ముందు 6 గ్యారంటీలకు సంబంధించి వారి వారి నియోజకవర్గాల్లో ఈ 6 గ్యారంటీలో భాగంగా మేము ప్రవేశపెట్టిన ఈ సంక్షేమ పథకాలు వారి వారి గ్రామాల్లో ఆ ప్రజలందరూ కూడా ఈరోజు ఆ సంక్షేమ పథకాలు పొందుతా ఉన్నారు. ఈరోజు కేవలం సభను అడ్డుకోవాలి, గవర్నమెంట్ బిజినెస్ అడ్డుకోవాలి. ఈరోజు మేము అడుగుతా ఉన్నాం, లగచర్లకు సంబంధించి మేము వారిని అడుగుతా ఉన్నాం. లగచర్లకు సంబంధించి కానీ, రెసిడెన్షియల్ స్కూల్కి సంబంధించి కానీ వారు లేవనెత్తిన ప్రతి అంశం విషయంలో సభాపతి గారు అనుమతిస్తే మేము తప్పకుండా వాటి విషయంలో మేము కూడా చర్చ చేయాలని అధ్యక్ష. మరి నిరసన తెలియజేసినటువంటి రైతులకు బేడీలేసింది వాళ్ళు. మొన్న లగచర్లలో జరిగిన దాని విషయంలో దృష్టికి రాగానే సీఎం గారు వెంటనే సంబంధిత అధికారులను కూడా సస్పెండ్ చేయడం జరిగింది. కానీ ఈ రోజు వాళ్ళు ఒప్పుకుంటారో ఆ రోజులలో మేము బేడీలేసి తప్పులు చేసినామని కనీసం ఒప్పుకునేటువంటి నైతిక ధైర్యం ఉన్న అర్హత ఉన్నదా నేను అడుగుతా ఉన్నా. కాబట్టి మీ ప్రభుత్వం ఉన్నప్పుడేమో అన్ని రూల్స్ బుక్ తీసుకొచ్చి ఎవరు వెళ్ళోకి రావద్దు, ప్లే కార్డులు పట్టొద్దు అని నిబంధనలు పెట్టారు. ప్రతిపక్షంలోకి రాగానే ఇంత దారుణంగా వ్యవహరించడం అయితే ఇది కరెక్ట్ కాదు. సభ్యులకు నిబంధనలు అన్నప్పుడు అన్ని అవే నిబంధనలు వర్తిస్తాయి. మీరు అధికారంలో ఉంటే ఒక నిబంధన, మేము అధికారంలో ఉంటే ఒక నిబంధన అనేది కరెక్ట్ కాదు. రైతు పైన మొసలి కన్నీరు గారుస్తూ మాట్లాడుతున్న మాటలను నేను ఒకసారి అధ్యక్ష మీ ద్వారా మీ ఫ్లాగ్ కార్డులు ప్రదర్శించడం తప్పనేటువంటి మాట మేము కూడా నిన్నటి రోజు అన్నాం. కానీ చూడండి అధ్యక్ష, ఖమ్మంలో రైతులకు వాళ్ళు బేడి లేచినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఇది తప్పేనేమో, మేము మొదటిసారి సభకు హాజరైనము, ఒకసారి ఇవి చూడండి అధ్యక్ష. ఆనాడు ఖమ్మము, అదేవిధంగా కోడు కేసులో జైలుకి వెళ్ళినటువంటి మహిళలకు సంబంధించినటువంటి అంశం కానీ, ఈరోజు కోడు కేసులో జైలుకి వెళ్ళిన మహిళలకు సంబంధించి ఈరోజు నేను ఒక్కటి చెప్పదలుచుకున్నా అధ్యక్ష. ఇది వాళ్ళు లగచర్ల గడ్డకు సంబంధించి ఇప్పుడు ఏ చూపిస్తాను తప్పడుతూ ఉన్నాం. ఆనాటి మీ ప్రభుత్వ హయాంలో ఇవి చూడండి అని చెప్పి ఒక మాట నేను చెప్పడానికి కోసం జైళ్లలో మహిళలు కూడా పెట్టినటువంటి అంటే వీళ్ళ హయాంలో ఎంతమందికి సంఖ్యలు వేసారో, ఎంతమంది జైలు పంపించారు అధ్యక్ష. ఈరోజు నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా కోత పెట్టి ధాన్యం కొనుగోలు కేంద్రాలను కూడా రైతుకు తీవ్రంగా నష్టం చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ రైతుల గురించి మాట్లాడారు అధ్యక్ష. 40 కిలో సంచికి 3 నుంచి 4, 5 కిలో దోపకం చేసి రైతులు నట్టేట ముంచినటువంటి వీళ్ళ ఈరోజు రైతుల గురించి మాట్లాడారు అధ్యక్ష అంటున్నా.